రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా అర్ధరాత్రి కురిసిన అకాల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని ముస్తాబాద్ కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటితో కట్టుకుపోయిన ధాన్యం గింజలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వందేనని మండల పార్టీ అధ్యక్షులు ఎల్లబాల్ రెడ్డి వెల్లడించారు. రైతులు తడిసిన రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని వెల్లడించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి కొద్దిమంది రైతులు తమ కళ్ళల్లో పోసిన వడ్లు తడవడం, అదేవిధంగా కొట్టుకపోవడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడానికి మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న రైతాంగానికి మహేందర్ అన్న మాటగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీ చివరి గింజ వరకు కూడా మేము కొనుగోలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మీ తడిసిన ధాన్యాన్ని, అదేవిధంగా రంగు మారిన ధాన్యాన్ని కూడా ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని, కొనుగోలు చేసే బాధ్యతను కూడా బాలన్న ఆధ్వర్యంలో మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు అధైర్యపడద్దు, మేమున్నామని ఒక భరోసాని ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గత రాత్రి అకాల వర్షం కురవడం వల్ల మరి మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో వారు వరి కోసి మరి కొనుగోలు కేంద్రాల్లో పోసిన తర్వాత మరి ఈ అకాల వర్షం వల్ల బాగా వర్షం పడి మరి వడ్లు కొట్టుకుపోవడం, నానడం కూడా జరిగింది. మరి రంగు మారితే కూడా ఈ ప్రభుత్వం కొంటది, ప్రతి గింజను కూడా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతును రాజు చేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యము. తప్పకుండా నాణ్య వడ్లని కూడా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మేము తెలియజేస్తూ, ఈ రైతాంగానికి మేము పూర్తిగా అండగా ఉంటాం. ఎలాంటి అధైర్యానికి గురి కావద్దని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న కురిసిన వర్షానికి పంటలు కూడా నష్టపోతే పొలాల్లో నష్టపోయినటువంటి రైతాంగానికి కూడా మరి ప్రభుత్వము ఈరోజు పరిశీలన చేస్తూ ఉంది. ఎవరైతే నష్టపోతారో వారిని కూడా ఆదుకునేటువంటి అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తాయని చెప్పి తెలియజేస్తూ, ఎలాంటి ఆందోళనకు రైతులు గురి కావద్దని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ప్రభుత్వం పక్షాన రైతులందరికీ తెలియజేస్తున్నాం.